నౌకాదళం నుంచి ఉపసంహరించిన TU-142 యుద్ధ విమానం విశాఖలో కొలువుదీరనుంది. తమిళనాడులోని నౌకాదళ స్థావరం INS రాజాలి నుంచి విశాఖలోని INS డేగా విమాన స్థావరానికి వచ్చిన ఈ విమానాన్ని నౌకాదళం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నౌకాదళం నుంచి ఈ విమానాన్ని లాంఛనంగా అందుకుంటారు. దీన్ని విశాఖ సాగర తీరంలో కురుసురా సబ్మెరైన్ మ్యూజియం ఎదురుగానే సందర్శకులకు ప్రదర్శనశాల రూపంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉడాకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతల్ని అప్పగించింది. 4 నెలల్లోగా ఈ ప్రదర్శనశాల అందుబాటులోకి తెస్తామంటున్న విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు బాబురావు నాయుడుతో ఈటీవీ ముఖాముఖి. విశాఖకు మరో మణిహారం చేరనుంది. ఉడా TU-142 నావికా యుద్ధ విమానాన్ని తీసుకొని దాన్ని ఒక మ్యూజియంగా విశాఖ వచ్చే పర్యాటకులకి అలాగే విశాఖ వాసులకి అందుబాటులో ఉంచనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ TU-142 యుద్ధ విమానాన్ని నౌకాదళం నుంచి అందుకోనుంది. దీనికి సంబంధించి ఉడా VC బాబురావు నాయుడు గారు, సార్ ఇప్పుడు TU-142 యుద్ధ విమానం నౌకాదళం నుంచి మనం అందుకోబోతున్నాం. ఎంతకాలంలో మనం సందర్శకులకు అందుబాటులోకి తీసుకురాగలం? ఈ రష్యన్ సప్లైడ్ యాంటీ సబ్మెరైన్ యుద్ధ విమానం మనకు ఇండియన్ నేవీ నుండి హ్యాండ్ ఓవర్ చేసుకుని అది మనకు ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీదుగా మనకు విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. యాక్చువల్లీ ఇంతకుముందు అరకోణం చెన్నై మన తమిళనాడులో దిగాలనుకున్నారు. కానీ లక్కీగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు వారి సహకారంతో ఆ యుద్ధ విమానం డైరెక్ట్గా మన INS డేగాకే ల్యాండ్ అయ్యే అవకాశం కలిగింది. దానివల్ల మనకు టైం కలిసి వస్తుంది. ముఖ్యంగా మనకు ఒక 3-3.5 నెలల్లో మనకు ఆ యుద్ధ విమానాన్ని దాన్ని డిస్మాంటిలింగ్ అంటే దాన్ని పార్ట్ల కింద విడగొట్టి దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసి వాటిని మన సబ్మెరైన్ పార్క్ ఆపోజిట్గా గ్రౌండ్స్లో మనం అది 53x50 మీటర్ల సైజులో అది మనం పెట్టేటువంటి పరిస్థితి ఉంది. డిస్మాంటిలింగ్, ట్రాన్స్పోర్ట్, అసెంబ్లింగ్ అలాగే రీపర్బిస్ అంటే రీబిల్ట్, రిస్టోర్ అది చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా మనం దాన్ని ఎయిర్ కండిషనింగ్ చేసి ఇదంతా ఫంక్షనింగ్ తీసుకురావాల్సి వచ్చింది. INS రాజాలి నుంచి ఇప్పుడు అది నేరుగా INS డేగాకి వస్తుంది. వచ్చేటప్పుడు అంటే దానికి ఎస్కార్ట్గా ఏ రకంగా వస్తున్నారు? ఆల్రెడీ ఇట్ ఈస్ వర్కింగ్ కండిషన్. సో సీఎం గారు వచ్చే టైంకి ఒక 10-15 మినిట్స్ ఇక్కడే హోల్డ్ లైన్ చేస్తారు స్కైలో. ఇది ల్యాండ్ అయ్యే ముందు ఒక 4-5 ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక్కసారి ఎయిర్ సెల్యూట్ చేస్తుంది సీఎం గారికి. అది చేసిన వెంటనే మన TU-142 ల్యాండ్ అయిన తర్వాత ఆ వాటర్ సెల్యూట్ అవుతుంది. వాటర్ సెల్యూట్ అయిన తర్వాత అవి నేరుగా ఫిజికల్గా సీఎం గారి దగ్గర వస్తుంది. హ్యాండింగ్ ఓవర్ సెరమనీ ఉంటుంది. ఇండియన్ నేవీ ఆఫీసర్స్ అలాగే CNC వీళ్ళంతా వచ్చి దాన్ని చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు మనకు తర్వాత కార్యక్రమం జరుగుతుంది. ఈ మ్యూజియంకి అనుసంధానంగా మీరు వీడియో డిస్ప్లే అవన్నీ వస్తాయంటున్నారు. ఇది విశాఖ వాసులకు, విశాఖ వచ్చే పర్యాటకులకు ఏ రకంగా ఆకర్షణీయంగా ఉంటుంది? గాజీ సినిమాలో చూసినప్పుడు సబ్మెరైన్ ఎట్లా ఉంటుంది అంటే మనకు సబ్మెరైన్ చూసుకుంటే వాటి సినిమా చూస్తే మనకు అర్థమై ఉండేది కాదు. అలాగే రెండోది ఇది ఆల్మోస్ట్ ఏంటి సబ్మెరైన్ వార్ఫేర్ సో ఫ్లైట్ కాబట్టి ఇవి కూడా చాలా అడ్వెంచర్. ఎందుకంటే ఈ టెండర్ మైండ్స్కి ఇవన్నీ కూడా చాలా ఈ అడ్వెంచర్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. లక్లీ ఈ యుద్ధ విమానానికి పైలట్ మన ఎలమంచిల నుండి ఆయన మన ఆంధ్ర ఆయన NM కుమార్. యాక్చువల్గా దీనికి లాస్ట్ 15 years దీనికి పైలట్ అయినా. ఆయనే దీనికి ఇక్కడ రిసీవ్ చేసుకుని ఆయనే హోల్డ్ ఆన్ చేసుకుని వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ ఎంట్రీ ఫీజు కానీ లేదంటే మిగతా ఫీజులు ఏమైనా నిర్ణయించారా లేదా మీరు ఏమైనా అనుకున్నారా? మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? ఓన్లీ అసెంబ్లింగ్, రీబిల్టింగ్, ఎయిర్ కండిషనింగ్ చేయడానికి 3.9 crores మనకు టెండర్ ప్రకారం ఉంది. అది కాకుండా ఫిజికల్ స్ట్రక్చర్స్ మీకు టికెట్ కౌంటర్, వెయిటింగ్, కెఫ్టేరియా, సోవెనియర్ షాప్, టన్నల్, కొన్ని దృశ్యాలు ఇవన్నీ పెట్టడానికి, వీడియో డిస్ప్లే, AC పవర్ హౌస్, ఎక్స్ట్రా మనకు రమారమి 1 కోటిలో పావేసే అవకాశం ఉంది. TU-142 యుద్ధ విమానానికి సంబంధించి ఇది ఏ రకంగా ఇక్కడ విశాఖ వాసులకి అలరించనుంది, ఏ రకంగా ఒక 3-4 నెలల్లోనే అందుబాటులోకి రానుందని ఉడా VC బాబురావు నాయుడు చెప్పారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ETV న్యూస్, విశాఖపట్నం.